To Taman Garu to please speak a few words. ఈరోజు ఇంతమందిని రప్పించిందంటే అది రెస్పెక్ట్ టువర్డ్స్ సాయి కుమార్ గారు. ఆయన సంపాదించుకున్న పేరు అండ్ ఈడు మనసు, ఈడు గోల్డ్. వీడిని అంత బాగా వాడిని పెంచారు ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న. అసలు ఎంత పద్ధతైన మనిషి అంటే అసలు ఎక్కువ తక్కువ మాట్లాడు. ఎంతో ఇంకా మేము కలపాలి వాడికి ఆవకాయ, అంతే. పప్పు లాంటి మనిషి, అన్నిట్లో కలిసిపోతాడు. చారులో కలుస్తాడు, సాంబార్లో కలుస్తాడు, అన్నిట్లో కలుస్తాడు. ఇంకా నెయ్యి వేసుకుని తినడమే. అంత మంచివాడు. మా చెల్లెలు కూడా చాలా మంచి అమ్మాయి. సో వెరీ 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 హ్యాపీ ఈరోజు ఈ ఫంక్షన్కి రావడం. ఎప్పుడు చూసినా అంటే మేము కూడా ఏదో ఖాళీ ఉన్నా ఏదో గుడికి వెళ్తాం అదనమాట. సరే అన్న ఈరోజు షూటింగ్ అంటాడు. ఏ సినిమా? శంబాళ. ఓకే, నెక్స్ట్ ఎస్ఐ యుగేందర్ అంటాడు. అంటే ఈ కీప్స్ ఆక్యుపైడ్, అంతే. తనకి పని తప్ప ఇంకేం తెలియదు, అంతే. సో మేము చెప్తాం కనిపించే 4వ సింహం వీడియో అని. వాళ్ళ నాన్న కనిపించే 3వ సింహం అంటే కనిపించే 4వ సింహం ఎక్కడ? మా క్రికెట్ టీంకి బౌలరు అసలు ఓపెనింగ్ 4 overs వేస్తాడు, మినిమం 2-3 వికెట్లు తీస్తాడు, మంచి ఎకనామీ రన్ రేట్లో మెయింటైన్ చేస్తాడు. అలా వాడు సినిమాలు కూడా మంచి ఎకనామీ రన్ రేట్లో రిలీజ్ అవుతుంది. పెద్ద లాస్లు అవన్నీ తేకుండా చక్కగా సినిమాని కూడా మెయింటైన్ చేస్తాడు. సో వెరీ టాలెంటెడ్ ఫెలో. హీ నోస్ వాట్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ అండ్ తను ఏం డెలివర్ చేయరో తెలుసు. సో అలానే తన సినిమా కూడా తీస్తాడు. మంచి టీంని సెట్ చేసుకుంటాడు. హిట్ బ్లాక్ బస్టర్ కరెక్ట్గా కొట్టి బయటకు వచ్చేస్తాడు. సో ఫెంటాస్టిక్లీ అంటే నాకు చాలా నచ్చిన హ్యూమన్ తను అండ్ లైక్ సాయి కుమార్ గారు అంతా. సో దే ఆల్ కమ్ ఫ్రమ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ. సో వెరీ వెరీ హ్యాపీ ఈరోజు శంబాలా టీంకి రావడం. మేము మొన్నే క్రికెట్ మ్యాచ్ ఒకటి ఆడాం చలిలో. 12 degrees క్రికెట్ ఆడిచ్చాడు. అప్పటి నుంచి గొంతు ఇంకా సరవ్వలేదు. డోలో 650 ఇస్తా అన్నావు ఎక్కడ? ఏదో అసలు ఒళ్ళు నొప్పిలని, ఎంత నొప్పిలంటే సార్ కాలుతూ ఆడారు. మన అశ్విన్ వీడియో పెట్టాను. అసలు తను అంత వేడిగా ఆడి అసలు కాలుతూ వచ్చాడు వాడు. అసలు ఎంత వీళ్ళ టీం అంతా ఎంత ఎంజాయ్ చేశారంటే, సో ఐ న్యూ ఎంత బ్యూటిఫుల్ సినిమా తీశారని. సో మొత్తం టీం వచ్చారు, వర్కింగ్ టీం అందరూ వచ్చి మాతో క్రికెట్ ఆడారు. సచ్ అ ఫెంటాస్టిక్ థింగ్. ఎప్పుడు టీం బాగుంటే డెఫినెట్గా సినిమా గెలుస్తుంది. సో ఎక్కడ షూర్ షాట్ డెఫినెట్గా. సో డైరెక్టర్ యుగేంద్ర ముని గారికి, సారీ పేర్లు కరెక్ట్గా చెప్పాలి, రాజశేఖర్ అండ్ మహేందర్ రెడ్డి గారికి, ప్రొడక్షన్ టీమ్కి, అండ్ డైరెక్టర్ ముని గారికి, యుగేందర్ ముని గారికి అండ్ హోల్ టీమ్, అండ్ శ్రీచరణ్ పకాల ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. ట్రైలర్లోనే మంచి ఎల్ఈడి అన్నీ పెట్టి అసలు అదరగొట్టారు ఆ స్టేజ్. అసలు నిజంగా ఏంటి బ్రో, ఏంటి ఆ కాస్ట్యూమ్ ఏంటి అసలు ఆడట్లేదు. అదే ఎక్కడ ఎలాంటి వేసుకుని రావాలో తెలియాలి బ్రో. మా చెల్లెలంతా వర్క్ చేస్తారు శ్రీచరణ్ పకాలకి. సో హ్యాపీ. పాడిందా? ఓకే ఫైన్, అంత చాలరా. నేను ఎందుకు సెల్ఫ్ ప్రమోషన్ ఎందుకు? సో యాజ్ అ మ్యూజికల్ టీమ్గా వీఆర్ ఆల్ యునైటెడ్ ఆల్వేస్ అండ్ సో హ్యాపీ. వీటితో పాటు ఇంకో బ్యాట్స్మెన్ సినిమా కూడా వస్తుంది, రోషన్ సినిమా, ఛాంపియన్. సో విష్ దెమ్ ఆల్సో హ్యూజ్ సక్సెస్. సో వీళ్ళిద్దరు, మా ఒక బౌలరు బ్యాట్స్మెన్ కలిసి 25th వస్తున్నారు. సో ఇద్దరికి మంచి సక్సెస్ రావాలని ఐ ప్రే. వెల్, థ్యాంక్ యూ సాయన ఫర్ వెల్కమింగ్ మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచింది. చాలా చాలా థ్యాంక్స్ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ అ బ్లాక్ బస్టర్ సక్సెస్. ఓకే, మీ అమ్మగారు అక్కడి నుంచి అసలు ఓకే బ్లషింగ్. ఏమైనా తప్పు చేసావా? థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. మ్యాచ్ కూడా చాలా బాగా జరిగిందని విన్నాము. ఇంతకీ ఏ టీం గెలిచారండి? శంబాలా టీమా, తమన్ గారి టీమా? ఇవన్నీ చెప్పకూడదు. ఆబ్వియస్గా ఎవరి టీం గెలుస్తుంది బ్రో? తమన్ గారి టీం. అవును కాదు, మ్యాన్ ఆఫ్ మ్యాచ్ నీకు ఇచ్చారా? ఫస్ట్ టైం 70 runs కొట్టాడు, కొట్టించాం. ఎక్కడ వాడు హీరోయిన్ మోహన్ చూడాలి కదా నెక్స్ట్ రోజు. సరే అసలు బలంతో ఆడి 2 catches వదిలి ఏదేదో చేసాం. బట్ వాళ్ళ టీం అంతా మా టీంకే ఆడారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైత్రి శశి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. శశి గారు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినట్టు ఆది గారి అభిమానులకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ సమానంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా మాకు ముఖ్యంగా రాజశేఖర్ గారు, మహేంద్ర గారు ఇద్దరు మాకు ఈ సినిమా ఇవ్వటం, మైత్రికి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సీజన్లో. ఈ సినిమా నేను చూశాను.
నేను ఒక ముగ్గురం కలిసిపోయాం. సో ఫస్ట్ ఎలా ఉంటుంది అనుకొని స్టార్ట్ అయిన తర్వాత ఒక సినిమా జరుగుతున్నది బిల్డప్ అవుతా ఉంది. సో ఆ వరల్డ్ శంబాల వరల్డ్ ఇంట్రడ్యూస్ అయింది. ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేటోడికి నేను ఇంకా పక్కన అతనితో కూడా అన్నా, ఎవర్రా ఈ డైరెక్టర్ అసలు ఎరగదీశాడు అని చెప్పి. సో ఖచ్చితంగా అదే మూమెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా అసలు అట్లే అయిపోతుంది. బట్ అదే టెన్షన్, అదే ఎంగేజింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఓన్లీ థియేటర్స్లోనే చూడాల్సిన సినిమా. ఎందుకంటే మీకు ఆ ఇంపాక్ట్ కానీ, ఆ సౌండ్ కానీ, ఆ ఆర్ఆర్ కానీ చాలా హై ఉంటుంది. ఖచ్చితంగా ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా మీరు 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 అంటే సినిమాకి శంబాలని మీరు వస్తే ఖచ్చితంగా యూ విల్ లవ్ ఇట్, యూ విల్ ఎంజాయ్, యూ విల్ గెట్ ఎంగేజ్డ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సినిమా చూసిన తర్వాత దీని గురించి బయటకు వచ్చాక కూడా చాలా బాగా చేశారనే చెప్తారు. అట్లనే ఆది సాయి కుమార్ గారు ఖచ్చితంగా ఇది సార్ మీ ఫస్ట్ ప్రేమ కావాల్లో మా థియేటర్లోనే వేసాం సార్. అప్పుడు మా నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి గారు. సో ఖచ్చితంగా మళ్ళా ఇక్కడ ఈ నైజాంకి చాలా పెద్ద సినిమా అవుద్దని అనుకుంటున్నాను. సో తెలుగులో కూడా చాలా పెద్ద విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను ఈ క్రిస్మస్కి. తప్పకుండా ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. సో ప్రతి ఒక్కరికి సాయి కుమార్ గారు కూడా చెప్పాలి, నిజంగా సార్ దిస్ ఇస్ అ ప్రౌడ్ మూమెంట్. సినిమా రిలీజ్ అయిన తర్వాత యూ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ ఫాదర్ సార్. తప్పకుండా మీ ప్రయత్నం, మీ కృషి ఎంతైనా ఉంది. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి సమూహంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.